అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు అయితే ఈరోజు ప్రారంభమయ్యాయి. అయితే పిల్లలంతా చాలా ఉత్కంఠంగా టెన్షన్స్ అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈరోజు సాంస్క్రిట్ ఫస్ట్ పేపర్ సాంస్క్రిట్ ఎగ్జామ్కి అయితే వెళ్తున్నారు. అయితే మనం విశాఖ తిరుమల జూనియర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. మొత్తం ఓవరాల్గా చూస్తే ఇక్కడ పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు 12 గంటలకైతే ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే వచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు పిల్లలు ఏ విధంగా రాస్తున్నారు, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పిల్లల్ని స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి అమ్మా, ఎలా ఉంది ఎగ్జామ్ పేపర్, ఎలా ఉందమ్మా? ఈజీగా ఉంది. సాంస్క్రిట్ అయింది రోజు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కాలేజ్ ఏర్పాట్లు బాగానే ఉన్నాయా? అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? ఏం ఎగ్జామ్ అయింది? సాంస్క్రిట్. ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది? ఎలా ఉంది ఎగ్జామ్? బాగుంది. ఏం ఎగ్జామ్ అయింది? తెలుగు. ఎలా అయింది? ఎలా ఉంది పేపర్? ఎలా ఉంది? బాగానే సాంస్క్రిట్. అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? ఓకే. సాంస్క్రిట్ బాగుందా? అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? సాంస్క్రిట్ ఎగ్జామ్ 10% రాసారా? పేపర్ ఎలా ఉంది? ఈజీగానే ఉంది. ఈజీగా ఉంది. అరేంజ్మెంట్స్ అవి బాగానే ఉన్నాయా? అన్ని బాగా. బాగుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. 10% ఆన్సర్ చేశారా? ఈజీగా ఉందా పేపర్? బాగుంది. ఓకే. ఎలా ఉందమ్మా ఎగ్జామ్? ఎలా ఉంది? ఏం ఎగ్జామ్ అయింది? సాంస్క్రిట్. ఓకే. బాగా రాసారా? ఏం ఎగ్జామ్ అయింది? సాంస్క్రిట్. బాగా రాసారా? అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? తెలుగు. పేపర్ ఈజీగా ఉందా? బాగా రాసారా? బాగా. ప్రధానంగా ఎగ్జామ్ ఈ రోజు అయితే మటుకి లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే అయింది. తెలుగు సాంస్క్రిట్ అయితే పేపర్ చాలా ఈజీగా ఉంది. అలాగే ఈ కాలేజ్ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని సవ్యంగా బాగున్నాయి. నిజంగా మేము నెక్స్ట్ ఎగ్జామ్ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నాం. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా బాగున్నాయని చెప్పి విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. ఓవరాల్గా పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. మేము ఎగ్జామ్ అయితే బాగా రాసామని చెప్పి విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ పవన్ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.